ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు విధించిన చలాన్ల మొత్తాన్ని చెల్లించని వారిని ప్రాసిక్యూట్ చేయాలని హైకోర్టు మంగళవారం పోలీసులకు ఆదేశాలైతే జారీ చేసింది. చలాన్ల వసూళ్ల కోసం వాహనదారులను బెదిరించవద్దని చట్టం ప్రకారం కోర్టు ద్వారా సమన్లు జారీ చేసి వసూలు చేయాలని స్పష్టం చేసింది. చలాన్లను ఆన్లైన్లో చెల్లించేందుకు అవకాశం కల్పించాలని కూడా ఆదేశించింది. సాధారణ విధుల్లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించేందుకు ఈ ఉత్తర్వులు ఎలాంటి అడ్డంకి కావని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన వారికి జరిమానా విధించి చలాన్లను వసూలు చేసే అధికారాన్ని రవాణా శాఖ, పోలీస్ శాఖ అధికారులకు కల్పిస్తూ ప్రభుత్వం 2011లో జారీ చేసిన జీవో నెంబర్ 108 అమలును నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఎలాంటి నిబంధనలు చూపకుండా ద్విచక్ర వాహనంపై ముగ్గురుతో ప్రయాణించినందుకు 1200 జరిమానా విధించడాన్ని, అలాగే పోలీసు రవాణా శాఖ అధికారులకు జరిమానా వసూలు చేసే అధికారాన్ని కల్పించడాన్ని సవాల్ చేస్తూ రాఘవేంద్రాచారి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ శ్రవణ్ కుమార్ మంగళవారం విచారణ చేపట్టినట్లుగా తెలుస్తోంది.